శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. పవిత్ర గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన పుణ్యకార్యాలకు చెప్పులేసుకుని హాజరయ్యే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని ఒక్క కలంపోటుతో కోలగొట్టిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరిధి 7 కొండలు కాదు 3 కొండలేనని కోర్టులో కేసు వేయించిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫక్తు రాజకీయాలు చేసే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తన రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకునే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అలాంటి వ్యక్తి తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూపై విషం కక్కాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. నిజంగానే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపితే మైకు ముందు మాట్లాడకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరిపై కేసు పెట్టాలి. అలా చేయకుండా తన 100 రోజుల పాపాల పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డూపై విషం కక్కితే ప్రజలు నమ్ముతారు. వీళ్ళకేమీ తెలియదనుకుంటున్నారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటి అంటే, ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళకి గరుడ పురాణం ప్రకారం చాలా కఠినమైన శిక్షలుంటాయి. మొత్తం 14 లక్షల నరకాలలో అతి భయంకరమైన 16 నరకాలు ఉంటాయి. అబద్ధాలు చెప్పేవారికి అవిసి నరకం. మళ్ళీ చెబుతున్నా, అబద్ధాలు చెప్పేవారికి అవిసి నరకం ఉంటుందని ఆయనకు తెలుసో తెలియదు. చెప్పాల్సిన బాధ్యత మీది నాది కాదు, ఆ వెంకటేశ్వర స్వామిదే. ఒక్కటి మాత్రం నిజం, తిరుమల విషయంలో, దాని పవిత్రత విషయంలో, స్వామివారి ప్రసాదాల విషయంలో ఎవ్వరైనా సరే, అది చంద్రబాబైనా మరొకరైనా అబద్ధాలు చెబితే ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటున్న చంద్రబాబు ఆ 7 కొండలపై ఒట్టేసి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని భక్తులు 2 చేతులు జోడించి కోరుతున్నారు. ఒక్కసారి అవేంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నువ్వు అధికారంలోకి వచ్చాకే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టు టీటీడీ ఈవో చెప్పారా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, శ్రీవారి లడ్డూలలో జంతువుల కొవ్వు కలుపుతున్నారంటూ అబద్ధాలు చెప్పి తిరుమల పవిత్రత దెబ్బతీసావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3, 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి పవిత్రమైన శ్రీవారి లడ్డూపై విషం కక్కావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, 75 ఏళ్ల వయసులో కొండంత అబద్ధాలతో రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిధిలో తనిఖీలు చేశాకే వినియోగిస్తారని మీకు తెలుసా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6, తిరుమలలో ఎంతో పవిత్రమైన చరిత్రాత్మక 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7, వెంకటేశ్వర స్వామివి కేవలం 3 కొండలే అని జయచంద్ర నాయుడితో కేసు వేయించావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8, తిరుమలలో చర్చి నిర్మాణం జరుగుతోందని ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి దుష్ప్రచారం చేశావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9, తిరుమల బస్సు టికెట్లపై జెరూసలం యాత్ర యాడ్స్ ప్రింట్ చేసి జగన్ పైకి నెట్టేశావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10, గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పిన వారికి అవిసి నరకం ఉంటుందని తెలిసి మరి పుణ్యక్షేత్రంపై విషం కక్కావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. భక్తులు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పాలి. దీనిపైన మనం మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏది, ఈరోజు ల్యాబ్ రిపోర్ట్ నా చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాలుక కక్కినటువంటి విషయాన్ని సమర్థిస్తూ ఫేక్ రిపోర్ట్ ఒకటి టీడీపీ రిలీజ్ చేసింది. నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు, అవిసి శిక్ష, రెడీగా ఉండండి, మీ పాపాలన్నీ కడిగేస్తాను. దీంతో మీ పాపాలన్నీ కడిగేయడానికి నా దగ్గర 2 ఆధారాలు ఉన్నాయి నా చేతిలో. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, అన్నీ బయట పెడతా. మీకు గరుడ పురాణం ప్రకారం శిక్షలు పడాలి, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఒకటి మాత్రం నిజం, తప్పు ఎవరు చేసినా నిజంగానే జంతువుల కొవ్వు కలుపుంటే దానికి బాధ్యులైన వారిని శిక్షించాలి. దీన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని అబద్ధం చెప్పిన వారికి కూడా గరుడ పురాణం ప్రకారం శిక్ష పడాలి. ఎవ్వరు తప్పు చేసినా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వదలకూడదు.
గరుడ పురాణం ప్రకారం ఆయన గరుత్మంతుడికి చెప్పినటువంటి అత్యంత పవిత్రమైన గ్రంథాలలో పురాణాలలో ఒకటిగా మనం చెప్పుకునే గరుడ పురాణం ప్రకారం ఎవ్వడు తప్పు చేసినా ఎక్కడ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు కలిసుంటే దానికి బాధ్యులైన వారికి శిక్ష పడాలి. అలా కాదని చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాల కోసం అబద్ధం చెప్పి ఉంటే ఆయనకైనా సరే గరుడ పురాణం ప్రకారం శిక్ష పడాల్సిందే. అసలు శిక్ష పడాల్సింది ఎవరికి? ఈ రెండు ఆధారాలు ఏం చెబుతున్నాయి? గరుడ పురాణం ఏం చెబుతుంది?